అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం గుంటూరు జిల్లా లామ్ దగ్గర ఉన్న ఆచార్య అంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన స్టేటస్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు 2 ట్విన్ టవర్స్ నిర్మాణం అయితే చూడొచ్చు. యాక్చువల్లీ రాష్ట్ర విభజనలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ దగ్గర ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం అంటే 2014-19 ఉన్న గవర్నమెంటు దాదాపు 516 ఎకరాలు భూమిని కేటాయించింది ఈ ఏరియాలో. వీటి నిర్మాణం కోసం 1500 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి డీపీఆర్ రెడీ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికైతే పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తొలి దశలో 135 కోట్ల రూపాయలైతే రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన వాటిలో 110 కోట్ల రూపాయలతో ప్రధాన పరిపాలనా భవన నిర్మాణం కోసం ఇక్కడ G+9 విధానంతో 2 టవర్లు యు ఆకారంలో ఉండేలాగైతే నిర్మించేందుకు 2018 అక్టోబర్ 15న పనులైతే ప్రారంభించారు. అంటే అప్పుడే ఫౌండేషన్ అయితే ఏసి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి 2020 జనవరి 14 కల్లా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్‌లైన్ అయితే పెట్టుకున్నారు. కానీ 2019 ఎలక్షన్ ముందు వరకు వీటి నిర్మాణం అయితే జరుగుతా ఉంది. చాలా వరకు కంప్లీట్ అయింది. అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ అయింది. దాని తర్వాత ఎలక్షన్ వచ్చి గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఏంటంటే కరోనా రావడం గానీ, ఇసుక సమస్య ఉండడం గానీ, దాని ద్వారా ఇంకా 5 సంవత్సరాల వరకు ఇది కంప్లీట్ అవ్వకుండా వీటి నిర్మాణం అయితే స్లోగా జరుగుతా ఉంది. ప్రెజెంట్ ఇది ఇన్‌కంప్లీట్‌గా అయితే ఉంది. కానీ 2024 గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇది కంప్లీట్ అవ్వకపోయేసరికి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ చేసి, గ్రౌండ్ ఫ్లోర్ పరిపాలనా భవనం వరకైతే ఓపెన్ అయితే చేశారు. ఇంకా మిగతా ఫ్లోర్స్ నిర్మాణంలో భాగంగా ఈ లోపల ఇంటీరియర్‌గా చాలా వరకు పనులైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులు కూడా ఏంటంటే ఫ్లోరింగ్ గానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇంకా ఈ బిల్డింగ్‌కి సంబంధించి అద్దాలు కంప్లీట్‌గా అయితే బిగించలేదు. కానీ మీరిక్కడ చూడొచ్చు అద్దాలు అక్కడక్కడ చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి బిగించడం కూడా. ఆటి నిర్మాణం కూడా కంప్లీట్ చేయాల్సిదైతే ఉంది. ప్రెజెంట్ ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే వీటి నిర్మాణం అయితే ఇంకా స్లోగా జరుగుతున్నా కంప్లీట్ చేయాలన్న దీంట్లో అయితే ఉన్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతికి కూడా చాలా దగ్గరైద్ది. ఫ్యూచర్‌లో గుంటూరు సిటీలో కూడా ఈ లామ్ అనే ప్రాంతం గ్రేటర్ గుంటూరులో అయితే కలపబోతున్నారు. అలాగే అమరావతి నుండి వచ్చే నార్త్ ఫేసింగ్ రోడ్లు కూడా ఈ తాడికొండ ఈ ఏరియాలో అయితే ఉంటాయి. ఇది కూడా చాలా దగ్గరైద్ది. ఫ్యూచర్‌లో ఈ లామ్ అనే ఏరియాలో గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన రిజర్వాయర్ కూడా రాబోతుంది. ఫ్యూచర్‌లో ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అయితే అవుతుంది. మీరిక్కడ మొత్తం చూడండి ఈ ఐకానిక్ ట్విన్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో చాలా ఐకానిక్‌గా అయితే ఉన్నాయి ఈ బిల్డింగ్సు. ఈ త్వరలో ఈ బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయితే ఏంటంటే చాలా బాగా ఉంటాయి ఈ బిల్డింగ్స్ కూడా. దాదాపు 516 ఎకరాల ఏరియా అన్నమాట మొత్తం ఏరియా. ఈ ఏరియాలో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఈ యూనివర్సిటీ కూడా ఫ్యూచర్‌లో మంచి ప్లస్ పాయింట్ అయితే అయిద్ది. ఎందుకంటే అమరావతికి సంబంధించిన నార్త్ ఫేసింగ్ రోడ్లు కూడా ఈ యూనివర్సిటీకి దగ్గరవుతాయి. అలాగే ఫ్యూచర్‌లో గ్రేటర్ గుంటూరులో కూడా ఈ లామ్ అనే ఏరియా అయితే కలపబోతున్నారు. ప్రెజెంట్ ఈ యూనివర్సిటీకి సంబంధించిన 516 ఎకరాల ఏరియాలో అంతర్గతంగా రోడ్ల నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. మీరిక్కడ చూడొచ్చు రోడ్లు కూడా ఎలా ఉన్నాయో. ఈ రోడ్లు కానీ, అలాగే కొన్ని బిల్డింగ్స్ నిర్మాణం కూడా చేశారు. అది ఎంట్రన్స్ భాగంలో కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చక్కడ. అలాగే ఈ మొత్తం ఈ ట్విన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్విన్ టవర్సు 63,565 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం హైట్ వచ్చేసి 53.5 మీటర్ల హైట్‌లో అయితే ఆ ట్విన్ టవర్స్ అయితే ఉంటాయి. మొత్తం ఒక్కొక్క స్క్వేర్ ఫీట్‌కి గవర్నమెంటు ఈ కాంట్రాక్ట్ సంస్థకి రూ. 4,500 అయితే పే చేస్తుంది ఒక స్క్వేర్ ఫీట్‌కి. మీరిక్కడ నుండి ఆ ట్విన్ టవర్స్ కూడా మీరు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఒక ఐకానిక్ బిల్డింగ్స్‌లా అయితే కనిపిస్తున్నాయి దూరం నుండి కూడా. ఈ బిల్డింగ్స్ కూడా ఏంటంటే నేషనల్ హైవే 16 వైపు నుండి ఎళ్తున్నప్పుడు కూడా, ఆ హైవే వైపు నుండి ఈ బిల్డింగ్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అంటే ఈ లామ్ అనే ఏరియా నేషనల్ హైవే 16కి చాలా డిస్టెన్స్‌లో అంటే 6, 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న అంత దూరం నుండి ఈ ఐకానిక్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్యూచర్‌లో ఈ బిల్డింగ్స్ నిర్మాణం అంతా కంప్లీట్ అయిపోయి ప్రారంభించిన తర్వాత చాలా బావుంటాయన్నమాట ఈ బిల్డింగ్స్ కూడా. అంత ఐకానిక్‌గా అయితే ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్ వ్యూ కూడా మీరు చూడండి. మొత్తం యూ ఆకారంలో అయితే కనిపిస్తున్నాయి. యూ షేప్‌లో అయితే ప్లాన్ చేశారు మొత్తం బిల్డింగ్. ప్రెజెంట్ దీనికి సంబంధించిన ఇంకా పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి, ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేస్తే బావుండిద్ది. ఇంకా ఏంటంటే డౌన్‌లో ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో, ఆ గ్రౌండ్ ఫ్లోర్ వరకైతే ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద అయితే యూజ్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఈ అంతర్గతంగా లోపల కొన్ని నిర్మాణాలైతే చేస్తున్నారు. లోపల మీరు చూడండి ఎలా ఉందో.
అక్కడక్కడ కొన్ని చోట్లయితే అద్దాలు అయన్నీ బిగించాల్సయితే ఉంది. ఆ అద్దాలు బిగించడం కూడా కంప్లీట్ చేయాలి. కొన్ని కొన్ని చోట్ల మీకు కనిపిస్తుంది గదా! అలాగే ఇక్కడ మొత్తం లోగో మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.